అది కూడా ప్రేమను బట్టే. నువ్వు ఇంత విచ్చలవిడిగా ఇదవుతున్నావు, దాని ఫలితం ఘోరంగా ఉంటుంది, దాన్ని తట్టుకోలేవు నువ్వు. రేపు నువ్వు ఏడుస్తుంటే నిన్ను చూసి నేను ఏడవలసి వచ్చింది, ఆ దరిద్రాన్ని వదిలేయచ్చు కదా, ఎందుకు అంత విచ్చలవిడిగా ఇదవుతున్నావు అని. అది ఆయన ఫీలింగ్. ప్రేమను బట్టి తట్టుకోలేవురా, నువ్వు తట్టుకోలేవు దాని బాధ. ఇప్పుడు ఏముందని విర్రవీగుతున్నావు, దాని క్షోభ భయంకరంగా ఉంటుంది, రేపు నీ మీద పడ్డనాడు అల్లాడిపోతావు. ఈరోజు నువ్వు అన్ని బాగున్నాయని విచ్చలవిడిగా ఇదవుతున్నావు, రేపు అది నీ మీద పడ్డనాడు తట్టుకోలేవు నువ్వు. నువ్వు తట్టుకోలేవు, నువ్వు బాధపడతావు, నేను బాధపడతాను, నువ్వు ఏడుస్తావు, నిన్ను చూసి నేను ఏడవలసి వచ్చింది. ఇదంతా ఎందుకురా, వదిలేసేయండి. అది ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎందుకు ఆగలేకపోయాడో తెలుసా? వాడు ఎలా పోయాడో, చివరికి ఎలా వచ్చాడో తెలుసు. దేవుని వాక్యాన్ని తిరస్కరించి దేవుని సన్నిధికి దూరమై ఆత్మీయతలో దిగజారిపోయి మనం ఎలా అవుతామో దేవుడికి తెలుసు.